ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈరోజు సింపుల్ బ్లాగ్ అనమాట, కాకపోతే చాలా హెల్తీ అనమాట. చూస్తున్నారు కదా, ఇది సోడిపిండి అట్ట అంటాము మా సైడు. ఇలా అమ్మవారు ఉన్నప్పుడు ఇలా వేసి పెడితే చాలా మంచిదట. ఇంకా అమ్మవారికి ఇష్టం కాబట్టి సోడిపిండితో చేస్తారంటే అంబలి చేస్తారు చాలామంది. రైస్ అదంతా వేసి పెడతారు కదా, ఒక్కొక్కరు నైవేద్యంగా కూడా పెడతారు చాలా దగ్గరలో. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలా అనమాట. ఇక్కడ మా సైడ్ ఏంటంటే సోడిపిండి అట్టి కంపల్సరీ పెడతాము. అంబలు కూడా ఇస్తారు అమ్మవారు ఉన్నప్పుడు. ఇంకా బాబుకి ఇలా బెల్లం వేసి అట్టు పెడితే చాలా మంచిది, చల్లదనం అనేసి ఇలా వేస్తున్నాను అనమాట. బెల్లం అండ్ పిండి కలిపేస్తే ఆయిల్ ఇలా అట్టు వేసేస్తాం అంతే, అంతకుమించి వేరేం ఉండదు. నార్మల్గా కూడా తినొచ్చండి, హెల్దీ కాబట్టి. ఇది సోడిపిండి అట్టు అనేది రాగి పిండి అట్టు అనమాట. మేము ఇలా అంటాము, అంతకుమించి ఏం లేదు. ఇలా చేస్తున్నాను ఈరోజు బాబు కోసం. ఒకటే వేసాను, తింటాడో లేదో తెలియదు కదా, ఇంకా అందుకని ఒకటే వేసి పెడుతున్నాను. మీకు కూడా యూస్ ఉంటుంది కదా, మీకు కూడా ఒకసారి షేర్ చేస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది కదా అనేసి, మీకు ఇలా ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది అనేది మీకు కూడా కొంచెం తెలుస్తుంది కదా అనేసి షేర్ చేస్తున్నాను అనమాట. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.